Yeah, in this video, we are going to look at open and closed loop gain of operational amplifier. సో వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ మనం సిఎంఆర్ఆర్ గురించి స్లూ రేట్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు అండ్ మనకు టాపిక్ వచ్చింది ఏంటంటే వీఆర్ యూజింగ్ ఇన్ ఓపెన్ లూప్ ఏఓఎల్ గురించి మీకు ఐడియా ఉంది అనుకో ఊకే ఈ టాపిక్ వచ్చింది. ఓపెన్ లూప్ గెయిన్ గురించి ఒక టాపిక్ వచ్చింది. అండ్ ఆల్సో దెర్ ఆర్ టూ టైప్స్, ఏఓఎల్ అండ్ ఏసీఎల్. ఏసీఎల్ అంటే క్లోజ్డ్ లూప్ గెయిన్, ఏఓఎల్ అంటే ఓపెన్ లూప్ గెయిన్. అండ్ మనం ఒక రెండు సింపుల్ డయాగ్రామ్స్తో ఏఓఎల్ అంటే ఏంటి, ఏసీఎల్ అంటే ఏంటి, ఏఓఎల్ బదులు ఓపెన్ లూప్ బదులు మనం క్లోజ్ లూప్ ఎందుకు యూజ్ చేస్తున్నాం ఆపరేషనల్ యాంప్లిఫైయర్ని. సో ఇలాంటి టాపిక్స్ చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్గా మీకు ఒక బేసిక్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ డయాగ్రామ్ ఐడియా ఉంటుంది. అండ్ ఐడియా లేకపోతే నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. This will be our V out, and this is negative power supply, this is our positive power supply, and this is V1 and this is V2. and ఇది వచ్చేసి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్, ఇది వచ్చేసి ఇన్వర్టింగ్ టెర్మినల్. ఓకే, అండ్ దీనికి నేను సింపుల్ ఈక్వేషన్స్ కూడా చెప్పాను. అవర్ V out ఈక్వల్ టు AOL ఇంటూ VD అంటే V1 మైనస్ V2 ఈక్వల్ టు VD. సో ఇక్కడ ఓపెన్ లూప్ అనేది ఒక టాపిక్ వచ్చింది. ఎందుకంటే ఇఫ్ యూఆర్ టేకింగ్ అవర్ అవుట్పుట్ డైరెక్ట్లీ అక్రాస్ వీఆర్ టేకింగ్ అవర్ లోడ్ డైరెక్ట్లీ అక్రాస్ అవర్ అవుట్పుట్. సో ఇక్కడ దీనికి ఫీడ్బ్యాక్ అనేది ఏం లేదు. సో ఫీడ్బ్యాక్ ఈ టాపిక్ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇందులో మనం విఅవుట్ ఈక్వల్ టు ఏ ఓపెన్ లూప్ ఇంటూ వీడి అని ఇచ్చాము. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ సర్క్యూట్ గ్రౌండ్ క్లోజ్ అయింది, ఇంకెక్కడ సర్క్యూట్ ఇక్కడ కానీ ఎక్కడ కనెక్ట్ కాలేదు. దెర్ ఈస్ నో క్లోజ్ లూప్. సో దిస్ ఈస్ కాల్డ్ ఓపెన్ లూప్. అండ్ ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ వోల్టేజ్ ట్రాన్స్మిషన్ కర్, ఫర్ సపోజ్ మన ఈ యాంప్లిఫైయర్ ఇన్పుట్ వోల్టేజ్కి ఆర్ డిఫరెన్షియల్ వీడి ఆపరేషన్ వచ్చేసి 10 మైక్రోవోల్ట్స్ నుండి 1 వోల్ట్ మధ్యలో ఆపరేషన్ అనేది కావాలనుకోండి ఫర్ సపోజ్. అండ్ దిస్ ఈస్ అవర్ వీడి అండ్ దిస్ ఈస్ అవర్ అవుట్పుట్ వోల్టేజ్. అండ్ లెట్ us అజ్యూమ్ ఫస్ట్ కేసులో మనం 10 మైక్రోవోల్ట్ అప్లై చేసాం. 10 మైక్రోవోల్ట్ అప్లై చేస్తే మన అవుట్పుట్ ఎంత ఉంటుంది? లెట్ us అజ్యూమ్ అవర్ AOL ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 6. సో 10 పవర్ 6 ఇంటూ 10 మైక్రోవోల్ట్స్ అంటే 10 పవర్ -6 దట్ ఈక్వల్ టు 1 volts. అండ్ జనరల్గా 10 పవర్ 5 ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ 10 పవర్ 5 ఆల్సో వీ విల్ గెట్ యాజ్ 10 volts. అండ్ జనరల్గా 10 volts మన V ప్లస్ V మైనస్ మనకు ఇందులో ట్రాన్సిస్టర్స్ ఉంటాయి కాబట్టి ఇందులో ఇవి బేర్ చేసేవి మ్యాక్సిమం లెట్ us అజ్యూమ్ 10 to 12 volts. 10 to 12 volts మాత్రమే V ప్లస్ ఇవ్వగలుగుతాం మనం. అండ్ మినిమం వీ కెన్ గివ్ ఎనీథింగ్ అప్ టు సేమ్ నెగిటివ్ -10 to -12, 0 నుండి -10 to -12 volts లాగా ఎక్కడికైనా ఇవ్వచ్చు. ఇక్కడ 0 నుండి 10 to 12 volts మధ్యలో ఇవ్వచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఆపరేట్ విత్ డిఫరెన్షియల్ వోల్టేజ్ 1 volt, మన అవుట్పుట్ వోల్టేజ్ ఎంత ఉంటుంది అప్పుడు? విఅవుట్ ఈక్వల్ టు 10 పవర్ 5 ఇంటూ 10 పవర్ 5 ఓపెన్ లూప్ గెయిన్. ఇది వోల్టేజ్ వచ్చేసి 1 volt. అప్పుడు ఎంత ఉంటుంది? విఅవుట్ 1 lakh. మన అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసి 1 lakh ఉంటుంది. అంటే వీ కెనాట్ ఆపరేట్ ఈవెన్ ఇన్ దిస్ స్మాల్ రేంజ్. మన ఇన్పుట్ని ఇంత స్మాల్ రేంజ్లో కూడా మనం ఆపరేట్ చేయలేకపోతున్నాం. సో హియర్ వీఆర్ గెటింగ్ saturation at 10 volts. This is
మైనస్ 10 వోల్ట్స్. మరి 10 వోల్ట్స్ మైనస్ 10 వోల్ట్స్ ఎక్కడ వస్తుందంటే వీఆర్ గెటింగ్ ఇట్ అట్ 10 మైక్రోవోల్ట్స్. అంటే వీ కెనాట్ ఆపరేట్ ఇన్ దిస్ రేంజ్, వీ కెన్ ఓన్లీ ఆపరేట్ ఇన్ 0 to 10 మైక్రోవోల్ట్స్. ఎందుకంటే ఈ 10 మైక్రోవోల్ట్స్కే మనకు వెన్ అవర్ వీడి ఈస్ 10 మైక్రోవోల్ట్స్ మనకు సాచురేషన్ వచ్చింది, వీ కెనాట్ ఆంప్లిఫై ఫర్దర్. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసింది, మనం ఇంత స్మాల్లో కూడా ఆపరేట్ చేయలేకపోతున్నాం. వీఆర్ గెట్టింగ్ సాచురేషన్ అట్ దిస్ 10 మైక్రోవోల్ట్, ఇంత స్మాల్ దానికే వచ్చింది కాబట్టి వీ నీడ్ సమ్ అదర్ ఆల్టర్నేటివ్. సో ఆల్టర్నేటివ్ ఏంటంటే క్లోజ్డ్ లూప్ ఆప్ యాంప్. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను వై వీఆర్ నాట్ యూసింగ్ దిస్ ఓపెన్ లూప్. ఎందుకంటే వీ కెనాట్ ఆపరేట్ ఇన్ అవర్ ఫ్లెక్సిబుల్ వీడి వోల్టేజ్, ఇన్ వీడి డిఫరెన్షియల్ వోల్టేజ్, కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ క్లోజ్డ్ లూప్ అంటాం. సో క్లోజ్డ్ లూప్ అంటే ఏంటి? సో ఫస్ట్ దిస్ ఈజ్ అవర్ op amp V out, and this is our plus and negative terminal or non-inverting and inverting terminal. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే టు ఆపరేట్ ఇన్ వైడ్ రేంజ్, ఇప్పుడు మన 10 మైక్రోవోల్ట్ టు 1 వోల్ట్ మధ్యలో వర్క్ చేయాలంటే మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు గివ్ దిస్ అవుట్పుట్ టు ఫీడ్బ్యాక్ అంటే ఏంటంటే మనకు వచ్చిన అవుట్పుట్ వోల్టేజ్ని మళ్ళీ ఇన్పుట్కి ఇచ్చేయాలి. వీ హ్యావ్ టు గివ్ దిస్ సైడ్, ఆర్ దిస్ ఈస్ ప్లస్ అండ్ దిస్ ఈస్ మైనస్, దిస్ ఈస్ V out, ఆర్ వీ క్యాన్ గివ్ టు దిస్. సో ఈ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. సో మీకు తర్వాత చెప్తాను మనం ఫీడ్బ్యాక్ ఇస్తే వై వీ క్యాన్ ఆపరేట్ ఇన్ ఫ్లెక్సిబుల్ రేంజ్ ఆఫ్ వోల్టేజెస్ అని తర్వాత డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు దీన్ని ఏమంటారు చూద్దాం. దీన్ని ఏమంటారు అంటే వీఆర్ గివింగ్ అవర్ అవుట్పుట్ యాజ్ మిక్స్డ్ ఇన్పుట్ టు నెగిటివ్కి ఇచ్చారు కాబట్టి దీన్ని ఏమంటారంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్. వీఆర్ కాలింగ్ దిస్ యాజ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఇక్కడ మన అవుట్పుట్ పాజిటివ్ అంటే నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్కి ఇచ్చాం కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. సో మనం ఇది యూజ్ చేయొచ్చు, బట్ వీ ఆల్వేస్ యూస్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఎందుకంటే ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఓవర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. పాజిటివ్ ఫీడ్బ్యాక్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి, సో దాన్ని ఓవర్కమ్ చేస్తాయి నెగిటివ్ ఫీడ్బ్యాక్లో. సో ఇన్ క్లోజ్డ్ లూప్ op amps we use negative feedback. సో మనం ఈ నెగిటివ్ ఫీడ్బ్యాక్లో యూజ్ చేసేటప్పుడు మన అవుట్పుట్ వోల్టేజ్ ఎలా ఉంటుందంటే అవర్ అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ACL VD. సో ఈ ACL అనేది మరీ ఇంత ల్యాక్స్లో ఉండదు, ఇట్ విల్ బి వెరీ స్మాల్, మేబీ 1000, 100 or even 10 or even 1. This all depends upon how we are using the feedback resistor and ఇన్పుట్ రెసిస్టర్. సో ఇవేంటి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఇలా మన ACLని మనమే ఓన్గా వేరీ చేసుకోవచ్చు. ఇలా వేరీ చేసుకొని వీ కెన్ కంట్రోల్ హౌ ఫ్లెక్సిబుల్ వీ కెన్ ఆపరేట్ విత్ అవర్ VD. అండ్ ఇక్కడ డిఫరెన్స్ విచ్ AOL వెన్ వీఆర్ యూజింగ్ ఓపెన్ లూప్ అండ్ ACL వెన్ వీఆర్ యూజింగ్ ఫీడ్బ్యాక్. అండ్ ఇక్కడ కూడా వీఆర్ టేకింగ్ దిస్ ఈస్ అవర్ R load and we can take here our output. Similarly here is our R load and we can directly take our output here. So next video lo manam ఏం చెప్తానంటే how we can vary this ACL, how we can own control this ACL అనేది నెక్స్ట్ వీడియోస్ చూద్దాం. అండ్ ఆల్సో we will find out the value of ACL. Fine.